తగలబెట్టండి సార్. పాకిస్తాన్లో ఒక 12 years అమ్మాయిని 17 years అబ్బాయి సెక్సువల్ అసల్ట్ చేశాడు. దానివల్ల ఆ 12 years అమ్మాయి వాళ్ళమ్మ షారియా కౌన్సిల్కి వెళ్ళింది. ఎందుకంటే పాకిస్తాన్ కోర్టుకు వెళ్తే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ మనీ కూడా ఖర్చు అవుతుంది. అందుకని విలేజ్ పంచాయతీకి వెళ్తారు. అక్కడ వాళ్ళమ్మ ఆ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు. సో ఆ కౌన్సిల్ ఏమంటుందంటే ఆ సెక్సువల్ అసల్ట్ చేసిన అబ్బాయి వాళ్ళ 16 years సిస్టర్ని ఆ 12 years అమ్మాయి వాళ్ళ బ్రదరు సెక్సువల్ అసల్ట్ చేయాలంట, రివెంజ్ రేప్ అనే లా ప్రకారం. దానికి ఆ 16 years అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఓకే చెప్పేశారు. చూడండి, వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే నో చెప్పారు, వాళ్ళ అమ్మాయి రివెంజ్ రేప్ పనిష్మెంట్కి ఓకే చెప్పారు. దాంట్లో దరిద్రమైన లాని ఇప్పుడుదా చూడలే నేను. సో ఈ కేసులో ఏ సంబంధం లేని ఆ 16 years అమ్మాయిని అబ్యూస్ చేయబడిన అమ్మాయి వాళ్ళ బ్రదర్ 40 members ముందు రేప్ చేశాడు. ఒకటి అబ్యూస్ చేస్తున్నాడంటే కొన్ని కంట్రీస్లో చంపేస్తున్నారు, కానీ మన కంట్రీలో 2 days జైల్లో వేస్తారు, మళ్ళీ బెయిల్లో బయటకు వచ్చి ఏదో ఒక క్రైమ్ చేస్తారు. బట్ ఈ రివెంజ్ రేప్ అనేది ఏం దరిద్రమైన కాన్సెప్ట్ అని నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిని అనుకున్నా కూడా మనం మార్చలేం. ఏంట్రా లోకంలో ఇలా జరుగుతుందని ఏదో మూలను కూర్చొని తిట్టుకోవడం తప్ప.